నీటిపారుదల మరియు సివిల్ సప్లైస్ మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు పిన్మార్ మల్లన్న గారు, అదే రకంగా మా సహచర శాసనసభ్యులు విప్ గారు, చైర్మన్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది 4వ మీటింగు. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఈ సబ్ కమిటీకి 4వ మీటింగ్ ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగింది. పారదర్శకంగా ఏదో క్యాబినెట్ వరకు కూర్చోనో సబ్ కమిటీ వరకు కూర్చోనో ఏవో నిర్ణయాలు తీసుకోవద్దని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇచ్చే సూచనలను కూడా తప్పకుండా సేకరించాలని పెద్ద మనసుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీకి, అదే రకంగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ వారు సూచనలు సలహాలు ఇవ్వాలని లెటర్ రూపంలో తెలిపింది. మరుక్షణం సుమారు ఒక 15-16 మంది ఇప్పటి వరకు రిప్లైలు ఇచ్చారు. వారు ఇచ్చిన వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాంట్లో కొన్ని రీజనబుల్ అనిపించుకున్నాయి. ఈవెన్ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాటిని కూడా కన్సిడర్ చేసే దాంట్లో ఎక్కడా భేషజాలకి ఈ పార్టీ పోదు. రెండవది, సుమారు ఇప్పటి వరకు 89,96,000 అంటే 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయి. ఈ కార్డులని ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయించినట్లు గతంలో బైఫర్కేషన్ చేసి హెల్త్ కార్డు వేరు, సివిల్ సప్లైకి కార్డు వేరు అనేది 2 స్మార్ట్ కార్డ్స్ని ఇష్యూ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క 2వ లక్ష్యం. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నది తక్కువ అవుతున్నది అనేది ముఖ్యం కాదు. పేదవాడికి సివిల్ సప్లైస్ అన్ని అర్హత ఉన్న వాళ్ళకి సివిల్ సప్లైకి సంబంధించినవి కానీ మిగతా ప్యాటర్న్లో కానీ ప్రతి పేదవాడికి అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్దలు ఒక విషయాన్ని చెప్పారు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏదైతే మేము ఇచ్చామో 2014 తర్వాత అనేక సందర్భాల్లో మేము కార్డులు ఇచ్చామని చెప్పారు. చూసాం అక్కడ మనం కార్డులు ఇచ్చిన దానికి తీసేసిన దానికి డిఫరెన్స్ ఎంత అంటే 49,476 కార్డులు. కేవలం 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఎన్నింతాయంటే తీసేస్తే 49,476 కార్డులు. అవి కూడా ఎక్కడిచ్చారా అంటే ఎక్కడైతే బై ఎలక్షన్లో వారి అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం ఆనాడు అధికారంలో ఉన్న ఆ పార్టీ బలాన్ని ప్రదర్శించడం కోసం ఆ నియోజకవర్గాల్లో ఇచ్చారు తప్ప ఎక్కడా ఓవరాల్గా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇవ్వలే. స్పెసిఫిక్గా బై ఎలక్షన్ ఎక్కడొచ్చిందంటే అక్కడ కొత్త ఆసరా కార్డులు, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చారు. ఏదన్నా ఇస్తే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ పత్రాలు ఇచ్చారు. అంతే తప్ప యూనిఫామ్గా ఒక సిస్టమేటిక్గా అన్ని చోట్ల ఇవ్వలే. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే, హెల్త్ కార్డు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు మళ్ళీ 21వ తారీఖు నాడు, ఈ నెల 21వ తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ ఆల్మోస్ట్ అది ఒక కంక్లూజన్కి వస్తాం. 21వ తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఏది ఏమైనా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఈ నెలాఖరికి ఫైనల్ చేసి వచ్చే నెలలో చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డు, స్మార్ట్ హెల్త్ కార్డుని ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. 2 సివిల్ సప్లైకి సంబంధించిన 2 ముఖ్యమైన ప్రకటనలు. ఇప్పుడు
ఈ పంట నుంచి, ఈ ఖరీఫ్ పంట నుంచి సన్న వడ్లకి 500 రూపాయలు పర్ క్వింటాల్ అదనంగా ఇవ్వబోతున్నాము. కానీ అయిపోయింది. ఈ ఖరీఫ్ అయిపోయింది ఒకటే నిమిషంలో. ఈ ఖరీఫ్ పంట నుంచి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అక్టోబర్లో మొదలు పెడతాం కదా, 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా రైతులకు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా జనవరి నుంచి ఈ రేషన్ కార్డులు, ఈ రేషన్ హోల్డర్స్కి ఇప్పుడు దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. ఇది నిజంగా రాష్ట్రంలో నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి ఒక విప్లవాత్మక మార్పు. ఎందుకంటే గతంలో వస్తున్న ఆనవాయితీగా రైస్ అంతా ఫైన్ రైస్ లేకపోవడంతో చాలా హై పర్సంటేజ్లో రీసైకిల్ కావడం, బ్లాక్ మార్కెట్ కావడం, ఇక వివిధ, అంటే అది పూర్తిగా కన్జ్యూమ్ కాకపోవడం, ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవ పరిస్థితి. అందుకోసమే మరి మా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం జనవరి నుంచి రేషన్ కార్డులలో ఫైన్ రైస్, సన్న బియ్యం ఇవ్వబోతున్నది ఒక విప్లవాత్మక మార్పు. మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మొత్తం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. అది తెలియజేయడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.